శీతాకాలం అంటే ఇప్పుడు నార్మల్గా వర్షాకాలం వచ్చాక వచ్చేది శీతాకాలము. సో ఇప్పుడు ప్రీ కోవిడ్ ఎరా, పోస్ట్ కోవిడ్ ఎరా అని మాట్లాడుకోవచ్చు మనం. ప్రీ కోవిడ్ ఎరా అంటే 2020 కన్నా ముందు నార్మల్గా ఒక సమ్మర్ ఉంటుంది. సమ్మర్ తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు వర్షాకాలం ఉంటుంది. దాని తర్వాత 2-3 నెలలు శీతాకాలం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఎండలు వచ్చేదాకా అది ఎట్లా ఉంటుందంటే ఫిబ్రవరి, మార్చు అనేసి అట్లా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఎప్పుడైతే మనకి కోవిడ్ అనేది వచ్చిందో ఆ కోవిడ్ రావటం వల్ల కొంచెం అవేర్నెస్ అనేది కొంచెం ఎక్కువైపోయింది. కోవిడ్ అని అంటే ఒక వైరస్. సో ఈ వైరస్లు అనేది నాకు తెలిసి ఇప్పుడు వరకు ఒక 60,000 టైప్స్ ఆఫ్ వైరస్లు ఉన్నాయి. కాకపోతే మనం ఎక్కువగా 6,000 వైరస్లే పట్టించుకుంటాం, చూస్తూ ఉంటాం, మన లిటరేచర్లో ఉన్నాయి. అది కాకుండా చాలా వైరస్లు మనకు తెలియనివి, పేర్లు తెలియనివి కూడా చాలా ఉన్నాయి. సో శీతాకాలం అన్న వెంటనే మనం భయపడాల్సింది ఆ వైరస్లకే ప్రస్తుతానికి. ఎందుకు అని అంటే ఒకప్పుడు లేనిగా ఇప్పుడు ఎట్లా ఉంటుంది అని అంటే ఏదైనా వైరస్ వచ్చిందనుకోండి, దానివల్ల వైరల్ ఫీవర్స్ అనేది అవుతుంది. అది ఏ వైరస్ అనేసి అది పట్టుకొని లేకపోతే ఆ పేషెంట్కి మల్టిపుల్ టెస్టులు చేసేసి ప్యానల్స్ అని చాలా టెస్టులు చేసి వృధా టెస్టులు అవుతున్నాయి. దాని బదులు ఏంటంటే దానివల్ల వచ్చే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిమ్టమ్స్ని ట్రీట్ చేసుకుంటాం. ఈవెన్ ఇనిషియల్గా కోవిడ్ వచ్చినప్పుడు కూడా చేసింది సిమ్టమాటిక్ ట్రీట్మెంటే. సో బేసిక్గా ఆ కాలంలో శీతాకాలంలో వచ్చే ఇబ్బందుల్ని కొంచెం దూరంగా ఉంచాలి అని అంటే ఫస్ట్ కొంచెం వామ్ క్లోతింగ్ అనేది మెయింటైన్ చేయాలి. చిన్నపిల్లలు అని అంటే డెఫినెట్గా చేతులు కాళ్ళు కూడా కప్పేసుకునేటట్టు గ్లౌస్ కానీ మిటన్స్ కానీ వేసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే లేయర్డ్ క్లోతింగ్ అని అంటారనమాట. అంటే లోపల ఒక బనియన్ పైన షర్ట్ పైన జాకెట్ మీద ఓవర్ హుడీ, ఇట్లా ఒక 4 రకాలు. అట్లాగే పెద్దవాళ్ళు కూడా ఇట్లా 4 లేయర్ క్లోతింగ్ 5 లేయర్ క్లోతింగ్ అనేది తీసుకోవాలి. దాంతోపాటు ఎన్విరాన్మెంట్, ఈ చలి ఏదైతే వస్తుందో ఆ చలి వల్ల స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది. సో చాలామందికి మనం మాయిశ్చరైజర్స్ ఇవన్నీ రాసుకుంటూ ఉండండి అని చెప్తాము. చిన్నపిల్లలు కూడా మాయిశ్చరైజర్స్ రాయండి అని చెప్తూ ఉంటాము. దీంతోపాటు మనం ఇంకేం చేయొచ్చు అని అంటే డెఫినెట్గా చాలా వరకు 60-70% మంది దగ్గర కూలర్స్ కానీ ఎయిర్ కండిషనర్స్ కానీ ఉంటాయి. ఈ ప్రతి మెషిన్లో కూడా హ్యూమిడ్ మోడ్ అనేసి ఉంటుంది, హ్యూమిడిఫైయర్ మోడ్ అని ఉంటుంది. ఆ మోడ్లో పెట్టుకుంటే మనకి కొంచెం మాయిశ్చర్ అనేది కావాలి. ఒక డ్రై కోల్డ్లా కాకుండా కొంచెం మాయిశ్చర్ అనేది ఉంటే కనుక ఈ స్కిన్ జిరోసిస్ ఏదైతే జరుగుతుందో అంటే స్కిన్ డ్రైనెస్ ఏదైతే అవుతుందో అవన్నీ అవ్వకుండా ఉంటాయి. సో దీంతోపాటు మేజర్గా తీసుకోవాల్సిన కండిషన్స్ ఏంటి అని అంటే మనము తీసుకోవాల్సిన అలవాట్లు ఏంటి అని అంటే డైలీ వాటర్ తాగాలి. అది కూడా అట్లీస్ట్ మినిమం అడల్ట్స్ అయితే కనుక 2 to 3 లీటర్స్ వాటర్ తాగాలి. చిల్డ్రన్ అయితే కనుక అట్లీస్ట్ 1-1.5 లీటర్ వాటర్ తాగాలి. చలికాలం కదా, చల్లగా ఉంది కదా, నాకు వాటర్ తాగాలనిపించట్లేదు అని అన్నా కూడా లోపల డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం టెంపరేచర్ వల్ల. సో దానికోసం అన్నట్టుగా అయినా అట్లీస్ట్ 1 to 2 లీటర్స్ వాటర్ అయితే తాగాలి. అండ్ సిమ్టమ్స్ ఏమి లేవు, ఎట్లాంటి ఇబ్బందులు లేవు అని అంటే కనుక ఫర్దర్గా ఎప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఏం రాకుండా వ్యాక్సిన్స్ అనేది తీసుకుంటే బెటర్. ఈ వ్యాక్సిన్స్లో కూడా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది మేజర్. అది కాకుండా మామూలుగా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్లో ఉన్న వాళ్ళు, లేదంటే ఏదైనా సర్జరీ అయిన వాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, అన్కంట్రోల్డ్ షుగర్, అన్కంట్రోల్డ్ బీపీ ఉన్న వాళ్ళు ఏంటంటే న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ కూడా తీసుకోవాలి. కానీ చలికాలంలో ఉన్నంతసేపు వ్యాక్సిన్స్ తీసుకుంటూ ఉంటే ఒక హర్డ్ ఇమ్యూనిటీ అనేది చేస్తాము. ఆ హర్డ్ ఇమ్యూనిటీ వల్ల మనం ఇంకా ఎక్కువగా ప్రొటెక్టెడ్ లైఫ్లో ఉంటాం.